ఇప్పుడు కొద్దిమందికి కాదు చాలా మందికి సెడాన్ కార్లంటే ఇష్టం. కానీ వాళ్ళు కొనలేని పరిస్థితిలో ఉన్నారనమాట. ఎందుకంటే మన రోడ్లు కండిషన్ అలా ఉంది. సెడాన్ అంటే గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువుంటుంది గదా! ఎక్కడైనా గుంతలు, రాళ్ళు అది ఇది ఉన్నప్పుడు స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అవి టచ్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది అనేసి చాలామంది దానికోసమే హెసిటేట్ చేస్తా ఉంటారు సెడాన్స్ కొనడానికి. సో, అందుకని సేల్స్ తగ్గిపోతున్నాయనమాట. ఇప్పుడైనా గాని కొద్దిమందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సెడాన్ కార్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. చూడ్డానికి బావుంటాయి ఇవి. తోలడానికి కూడా డ్రైవింగ్‌కి చాలా బావుంటాయి కాబట్టి, ఇప్పుడు కూడా దానికి ఫ్యాన్స్ ఉన్నారు. కొనేవాళ్ళున్నారు. అలాంటి వాళ్ళకు ఒక కారుందనమాట. సుజుకి డిజైర్. చాలామంది దీన్ని కొనడానికి ఆలోచిస్తూ హెసిటేట్ చేస్తా ఉంటారు. ఎందుకంటే ఇది సేఫ్టీ ఉందా లేదా అని. ఇది రీసెంట్‌గా వచ్చిన జనరేషన్ అయితే 5 స్టార్ రేటింగ్ వచ్చింది. సో, మీరు హ్యాపీగా కొనొచ్చు. సేఫ్టీ రిలేటెడ్ కన్సర్న్ ఏమీ లేదు దీంట్లో. భారత్ ఎన్‌క్యాప్‌లో క్రాష్ టెస్ట్ చేశారు. 5 స్టార్ రేటింగ్ వచ్చింది. సో, వెరీ గుడ్. సుజుకి అన్ని కార్‌లో సేఫ్టీ ఇస్తే మంచి ఇంకొక రేంజ్‌లో ఉంటుందది. ఇప్పటికే టాప్ 1లో ఉంది. ఇంకా కూడా దానికున్న బ్యాడ్ నేమ్ కాస్త ఎళ్ళిపోద్ది. సో, లెట్స్ హోప్ ఫ్యూచర్‌లో కూడా అలా వస్తాయనుకుందాం. అన్ని కార్లు 5 స్టారే. సో, ఇంకా దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ సేఫ్టీ. మారుతి సుజుకి ఫస్ట్ చూసారా సేఫ్టీతో స్టార్ట్ చేస్తున్నాను. మారుతి సుజుకి డిజైర్ ఫస్ట్ పాయింట్ సేఫ్టీ ఉంది. 5 స్టార్ రేటింగ్ ఉంది. నెక్స్ట్ మంచి మైలేజ్ ఉంది. ఓకే. మైలేజ్ కన్సర్న్ మీకు రిక్వైర్మెంట్ మైలేజ్ కూడా ఉంటే దీంట్లో మంచి మైలేజ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకేంటంటే లుక్స్ బావున్నాయి. ఇప్పుడొచ్చిన జనరేషన్ లుక్స్ అయితే నిజంగా బావుంది. ముందున్న డిజైర్స్‌కంతా కంపేర్ చేస్తే ఇప్పుడున్నది చాలా ఇంప్రూవ్ చేశారు. లుక్స్ చాలా బావున్నాయి. లోపల ఇంటీరియర్ గూడా వేరే కార్లతో కంపేర్ చేస్తే లైట్ కలర్స్ అంతా వాడారనమాట. చాలా బావుందది. చూడ్డానికి ఎయిరీగా ఉంటుంది. బావుంటుందనమాట. సో, అదొకటి. నెక్స్ట్ ఇంకోటేంటంటే మైలేజ్ 24 ప్లస్ ఉందనమాట. వాళ్ళు క్లెయిమ్ చేసింది పెట్రోల్‌లో. సో, వెరీ గుడ్ నంబర్స్. సో, ఇంకా మైలేజ్ కావాలి, ఎక్కువ కావాలి, ఇది కూడా సరిపోదు అంటే మీరు సీఎన్‌జీకెళ్ళొచ్చు. ఇంకా చాలా మైలేజ్ వస్తుందనమాట. కానీ మీ రన్నింగ్ ఎక్కువుంటే అప్పుడు తీసుకోండి సీఎన్‌జీ. లేకపోతే పెట్రోల్ ఈస్ మోర్ థాన్ ఎనఫ్. ఓకే. ఇంకా ఇది లుక్స్ బావున్నాయి. ఎక్స్‌టీరియర్ బావుంది. ఇంటీరియర్ బావుంది. సో, మైలేజ్ బావుంది. సేఫ్టీ బావుంది. ఇంకేం కావాలి? సో, ఆల్ ప్లస్ పాయింట్స్ ఆర్ కవర్డ్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ఇంజిన్ అంటే 1.2 లీటర్ 3 సిలిండర్ 1200 సీసీ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఉందన్నమాట. సో, ఇది ప్లస్సా? మైనస్సా? అంటే 2 ఉన్నాయి దీంట్లో. సో, ముందు ప్లస్ మాట్లాడుకుందాం. ప్లస్ ఏంటంటే మంచి మైలేజ్ వస్తుందిప్పుడు. ముందున్న జనరేషన్స్‌తో కంపేర్ చేస్తే చాలా మైలేజ్ ఎక్కువ ఇంప్రూవ్ అయిందన్నమాట. సో, అదొకటి. ఇంకా మైనస్ ఏంటి అంటే పవర్ కాస్త తగ్గిందిప్పుడు. యూ నో సో, 4 సిలిండర్‌కి, 3 సిలిండర్‌కి తేడా ఉంటుంది గదా! అది కాస్త తగ్గింది. ప్లస్ కాస్త వైబ్రేషన్స్ నాయిస్ అనేది ఉంటుందనమాట. సౌండ్ వస్తూ ఉంటుంది. అదొకటి. ఇంకొకటి మీరు ఇన్‌స్టాంట్ పికప్ ముందున్న 4 సిలిండర్స్‌తో కంపేర్ చేస్తే అంత ఉండదు దీంట్లో. కాస్త తక్కువుంటుంది. మీకు ఇన్‌స్టాంట్‌గా పికప్ కావాలి, ఓవర్‌టేక్ చేసేటప్పుడు ఏదైనా హిల్స్ ఎక్కేటప్పుడు అంటే మీకు తెలుస్తుందనమాట. ఎవిడెంట్‌గా ఉంటుంది. ఓహ్! 4 సిలిండర్ ఉంటే బావుండే, ముందున్నది చాలా బావుంది అనిపిస్తుంది మీకు. సో, అదొకటనమాట. సో, ఇదెందుకు తగ్గించారు 1 సిలిండర్ అంటే మైలేజ్ పెంచడానికి. ఓకే. తర్వాత ఫ్యూచర్‌లో వాళ్ళు హైబ్రిడ్ తేవడానికి ప్లాన్ జేస్తున్నారు. కాబట్టి ఈ 2 మైండ్‌లో పెట్టుకొని వాళ్ళు 4 సిలిండర్స్‌ని 3 సిలిండర్స్ చేశారనమాట. సో, మీకు మైలేజ్ ప్రయారిటీ అయితే దీంట్లో మైలేజ్ ఉంది. యూ కెన్ గో ఫర్ సెడాన్. డిజైర్. సో, దాంతో పాటు సేఫ్టీ కూడా ఉంది గాబట్టి, దాంతో పాటు మెయింటెనెన్స్ గూడా తక్కువ, సర్వీస్ కాస్ట్ తక్కువ, సర్వీస్ సెంటర్స్ ఎక్కడ పడినా మీకు దొరుకుతాయి. ఎక్కడన్నా చాలా ప్లేసెస్‌లో ఉన్నాయి గాబట్టి, అది కూడా ఏం ప్రాబ్లమ్ లేదు. ప్లస్ రిలయబిలిటీ ఉంది, డ్యూరబిలిటీ కూడా ఉంది. సుజుకి కార్ల గురించి తెలుసు కదా! చాలా బాగా పనిజేస్తాయి. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ ఉంది గాబట్టి, మీరు డీలర్స్‌తో మాట్లాడితే మంచిగా డిస్కౌంట్స్ కూడా దొరుకుతాయి.